ఈ నెలలోనే రకరకాల జడ్జిమెంట్లో జ్యుడిషియరీ మహిళలకు సంబంధించి ముఖ్యంగా వాళ్ళ సంబంధించిన సెక్షువల్ అసాల్ట్స్ కానీ రేప్స్ సంబంధించి కానీ జడ్జిమెంట్స్ రకరకాల విధాలుగా ఇచ్చింది. వీటిని కొన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఇది ఎంతవరకు మహిళా లోకానికి మెప్పుగా ఉందో కూడా చూద్దాం. ముందుగా అలహాబాద్ హైకోర్ట్, బాంబే హైకోర్ట్ అక్టోబర్ నెలలోనే 2 డిఫరెంట్ జడ్జిమెంట్స్లో ఒక కాంటెక్స్లో మాట్లాడాయి. ఎవరైతే రేప్ చేశారో వాళ్ళకి బెయిల్ ఇస్తూ అలహాబాద్ హైకోర్టు విక్టిమ్ని పెళ్లి చేసుకోవాలని సూచించింది. ఇదే దిశగా దీనికి దగ్గరలోనే బాంబే హైకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఒకసారి ఇది విక్టిమ్ పర్స్పెక్టివ్లో ఆలోచిద్దాం. ఎవరైతే సెక్షువల్ అసాల్ట్ కానీ రేప్ కానీ పర్పెట్రేట్ చేశారో వాళ్ళతో జీవితకాలం ఉండటానికి విక్టిమ్ ఇష్టపడుతుందా? ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండోది, నిజంగా అటువంటి పర్పెట్రేటర్స్ రేపు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొక వ్యక్తి పైన అది చేయరనే గ్యారంటీ ఏంటి? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. తర్వాత వీళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ని పర్పెట్రేట్ చేయరని, నిజంగా పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్ పార్ట్నర్ని బాగా చూసుకుంటారని దానికైనా గ్యారంటీ ఉందా? కోర్టులో వచ్చి ప్రతిరోజు ఇళ్లలో కూర్చోలేవు కదా. ఇది కోర్టులు కూడా ఇట్లాంటి సూచనలు చేసేటప్పుడు ఒక్కసారి థింక్ చేయాలి. కన్సెంట్ ఆఫ్ ద విక్టిమ్, అది కూడా విక్టిమ్ ఎంతవరకు ఆలోచించగలదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో విక్టిమ్ ఆల్రెడీ ఒక ట్రామాలో ఉంటారు. ఆ సిచ్యువేషన్లో పెళ్లి చేసుకోమనేది ఎంతవరకు కరెక్ట్? ఉదాహరణకు నిర్భయ రేప్ జరిగింది, దిశ రేప్ జరిగింది. నిజంగా వాళ్ళు బతికే ఉండుంటే వాళ్ళు అసాల్టర్స్ వచ్చి పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఓకే అనేవాళ్ళ? ఇవన్నీ క్వశ్చన్స్. ఒకసారి జ్యుడిషియరీ ఇలాంటివి కూడా ఆలోచించాలి. దీంతో పాటు మొన్న సుప్రీంకోర్టు ఒక టాపిక్ గురించి మాట్లాడుతూ ముఖ్యంగా డివై చంద్రచూడ్, ఈయన చాలా ప్రోగ్రెసివ్ జడ్జి, వెస్ట్రన్ లిబరల్ ఎడ్యుకేటెడ్ జడ్జి అనమాట. ఈయన చాలా అద్భుతమైన జడ్జిమెంట్ ఒకటి ఇచ్చారు. 2 ఫింగర్ టెస్ట్ ఎవరైతే దీన్ని కండక్ట్ చేస్తారో వాళ్ళు దే ఆర్ గిల్టీ ఆఫ్ మిస్కండక్ట్ అని చెప్పారు. ఇది కరెక్ట్గా రైట్. మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 53 అని చెప్పి 2013లో యాడ్ చేశారు. ప్రీవియస్ సెక్షువల్ బిహేవియర్ ఆర్ ఎవిడెన్స్ ఆఫ్ విక్టిమ్స్ క్యారెక్టర్ అనేది ఇమ్మెటీరియల్. రేప్ జరిగిందా లేదా అనే దాని మీద ఆ అమ్మాయి ఆల్రెడీ సెక్షువల్ ఎక్స్పీరియన్స్ ఉంది లేదా ఆవిడ ఆల్రెడీ సెక్షువల్ మిస్కండక్ట్ ఉంది, ఇదంతా కాదు. ఈవెన్ మనం ఇంకొక మాట మాట్లాడుకుందాం. ఒక ప్రాస్టిట్యూట్ ఉంది, తనే ప్రొఫెషన్గా ప్రాస్టిట్యూషన్ చేస్తుంది, తనపైన జరిగితే అది రేప్ కాదా? ఇది కూడా ఒక క్వశ్చన్ అనమాట. అంటే తనకి ఇష్టం లేకుండా జరిగితే ఖచ్చితంగా అది రేపే అవుతుంది. నువ్వు సెక్షువల్ ఎక్స్పీరియన్స్ని, సెక్షువల్ క్యారెక్టర్ని ఏ విధంగా తీసుకొచ్చి నిజంగానే 2 ఫింగర్ టెస్ట్ అని చెప్తావు? ఖచ్చితంగా అది మిస్కండక్ట్ అవుతుంది 2 ఫింగర్ టెస్ట్ ఎవరైనా కండక్ట్ చేస్తే. ముఖ్యంగా ఇన్కరెక్ట్ అజంప్షన్ అవుతుంది అనమాట. సెక్షువల్లీ యాక్ట్ ఉమెన్ కెనాట్ బి రేప్డ్ అని చెప్పి. సో the woman, whether she has a sexual experience or not, she can also be raped. And a woman's sexual history is immaterial while adjudicating whether the accused raped her or not. So రేప్ జరిగిందా లేదా అనే దాని మీద ఆవిడ ఆల్రెడీ అలాంటి హిస్టరీ ఉంది లేదా 10 సందర్భాల్లో ఆవిడకి ఇలాంటి టెండెన్సీస్ ఉన్నాయి, ఇవన్నీ కరెక్ట్ కాదు. దట్ ఈస్ నాట్ ద ఓన్లీ సోల్ రీజన్. సో ఈ ప్రోగ్రెసివ్ జడ్జిమెంట్ అనేది 2 ఫింగర్ టెస్ట్ అనేది తప్పు, సైంటిఫిక్గా అది కరెక్ట్ కానే కాదు అని చెప్పడం జరిగింది జస్టిస్ చంద్రచూడ్. సో 2 ఫింగర్ టెస్ట్నే ప్రీ వెజినమ్ టెస్ట్ అని కూడా అంటారు. ఇక నుంచి ఇవి కండక్ట్ చేస్తే కరెక్ట్ కాదు. ఆల్రెడీ కండక్ట్ చేయకూడదు, లాస్ట్ 10 ఏళ్ళ నుంచి కూడా కండక్ట్ చేస్తున్నారు. సెక్షన్ 53A కూడా వచ్చేసింది అనమాట. అయినా కానీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లో బట్ స్టిల్ 2 ఫింగర్ టెస్ట్ అనేది కరెక్ట్ కాదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో కొన్ని జడ్జిమెంట్స్ ఉమెన్కి ఫేవర్ గాను, కొన్ని జడ్జిమెంట్స్ ఉమెన్ని కేవలం ఒక విక్టిమ్గా, నిరాధారమైన యువతిగా వచ్చి ఎవరైతే అసాల్ట్ చేస్తారో వాళ్ళే పెళ్లి చేసుకుంటే ఆ జీవితం బాగుపడేటట్టు ఇట్లా చూపిస్తున్నారు అనమాట. సొసైటీ ఇంత ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు మహిళా హక్కులు కూడా ప్రోగ్రెస్ అవ్వాలి. అండ్ ఖచ్చితంగా రేప్ అసాల్ట్ వచ్చి ఎవరైతే ఆమె పైన సెక్షువల్ అసాల్ట్ చేస్తారో వచ్చి పెళ్లి చేసుకోవడం అనేది సొల్యూషన్ అయితే కాదు. ఈ సొల్యూషన్స్ బట్టి కేసు బై కేసు సుప్రీంకోర్టు కూడా ఒకసారి ఆలోచించాలి. ఈవెన్ ఒక్క కేసులో అయితే మహారాష్ట్ర బాంబే హైకోర్టు కేసులో ఇద్దరు ఇష్టపడ్డారు, తర్వాత రేప్ చేశాడని. అయినా కానీ అలాంటి చేసిన వ్యక్తి అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదా లేదా అనేది కూడా పెద్ద క్వశ్చన్. ఇవన్నీ ఆలోచించి జ్యుడిషియరీ మాట్లాడాలి. అంతేగాని జస్ట్ బ్లాటెంట్గా ఒక స్టేట్మెంట్స్ ఇవ్వడం కరెక్ట్ కూడా కాదు. న్యూస్ పేపర్ ఏం చేస్తాయంటే ఆ స్టేట్మెంట్ని హెడ్డింగ్గా చేసుకుంటాయి. ఆ హెడ్డింగ్ వల్ల, ఆ టైటిల్ వల్ల సొసైటీకి ఎటువంటి మెసేజ్ వెళ్తుంది అనేది కూడా పెద్ద క్వశ్చన్ అనమాట. ఈ 21వ శతాబ్దంలో మ్యారిటల్ రేప్నే మనం ఇంకా భారతదేశంలో రేప్గా కన్సిడర్ చేయట్లేదు. చాలామంది అంటున్నారు మ్యారిటల్ రేప్ని కూడా రేప్గా కన్సిడర్ చేయాలి అని చెప్పి.
పెళ్ళైనంత మాత్రాన భర్తకి ఎప్పుడు ఇష్టం వచ్చే అప్పుడు భార్య పైన అసాల్ట్ చేసే అవకాశం లేదు అని చెప్పి కూడా అమ్మాయిలు వాదిస్తుంటారు. సో ఇటువంటి ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్న టైంలో పెళ్లి కాని వారిద్దరి మధ్య ఒక అబ్బాయి కనుక అమ్మాయి పైన అఘాత్యం చేస్తే దానికి ఖచ్చితంగా రేప్ అనే డెఫినేషన్ ఇవ్వాలి కదా. రెండో అంశం ఏంటంటే ఇక్కడ విక్టిమ్ని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు, కానీ సర్వైవర్ ఎవరైతే ఉన్నారో తన డిగ్నిటీ పరిస్థితి ఏంటి, ఎవరైతే అసాల్ట్ చేశారో అతను రిఫార్మ్ చేయాలి. రిఫార్మ్ కాకపోతే ఆ రిఫార్మేషన్ ప్రాసెస్లో ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళ డిగ్నిటీ కాస్ట్లో ఉండకూడదు కదా. అంటే ఎవరైతే రేప్ సర్వైవర్ ఉన్నారో, రేప్ విక్టిమ్ ఉన్నారో వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ డిగ్నిటీని క్వశ్చన్ చేసినట్టే కదా మనం అసాల్ట్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమని చెప్పడం. వాళ్ళకి నచ్చకపోతే పెళ్లి చేసుకోమని చెప్పడం ఎంతవరకు కరెక్ట్, ఇలాంటివి కూడా ఒకసారి ఆలోచించుకోవాలి.